ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నిన్న కీర్తనలు 1, 2 చదువుకున్నాము, ధ్యానం చేసుకున్నాము. అలానే ఈరోజు 3, 4 చదువుకుందాము. ప్రార్థనతో ప్రారంభిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్య, మీకే స్తోత్రాలు ప్రభు యేసయ్య. మీ వాక్యం ధ్యానం చేయుచుండగా మీరే మాతో మాట్లాడే తండ్రి యేసయ్య. వింటున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే కలుగులాగున చెప్పులాగున మాకు సహాయం చేయమని, మేము కాదయ్యా మీరే మాట్లాడమని రాజా తోడు నడిపించండి ప్రభు యేసయ్య. మేము తప్పుని క్షమించండి ప్రభు యేసయ్య. మీ వాక్యం ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్న 1, 2 చదివామండి మొదటి కీర్తనలో. ఈరోజు 3, 4 చదువుదాం. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఏమనగా, అతడు అనగా ఎవరు? ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు. అతను ఎలాగుంటాడంటే, నీటి కాలువన ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. ధర్మశాస్త్రం చదివే వ్యక్తి ఎన్నడూ వాడిపోడు, ఎండిపోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసే అతను నీటి కాలువన ఎవరైనా నాటబడినదై చెట్టు వలె ఉంటాడంట. ఒక నీటి కాలువన ఎవరైనా నాటబడిన చెట్టు ఎలాగైతే ఉంటుందో అలానే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు అలానే ఉంటాడని వాక్యం సెలవుస్తుందంటే, ఇదే సందర్భంలో యేసయ్య ఒక సందర్భంలో చెప్తాడు, నా మాట వినువాడు బండ మీద ఇల్లు కట్టుకొని దాని వలె ఉండును. నా మాట వినని వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన వాని వలె ఉండును అంటారు కదండి. అలానే ఇక్కడ కూడా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు నీటి కాలువన ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడండి. మనము కానీ ధర్మశాస్త్రం ధ్యానం చేస్తున్నామంటే మనకు ఫలాలు వస్తాయి. అది గర్భఫలమైన, ధనఫలమైన, ఏదైనా కానీ ఫలాలు ఫలిస్తాము. అదే కానీ వాక్యంలో నాటబడకుండా, వాక్యం ధ్యానం చేయకుండా ఉంటే ఫలించలేమండి. ఎండిపోయి పొయ్యిలో వేయబడతాం. అలానే 2వ వచనం, 4వ వచనం చదువుకున్నామండి. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. పైన చెప్పింది నీతి అతడు అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. కింద చెప్పింది దుష్టుడు అంటే ధర్మశాస్త్రానికి, బైబిల్కి దూరంగా ఉండి బైబిల్ని, ఇంకా చెప్పాలంటే బైబిల్ని అసహించుకునేవాడు దుష్టుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే. అటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. గాలికి పొట్టు ఉంటుందా అండి? గాలికి పొట్టు ఎన్నటికీ ఉండదు. గాలికి పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది, ఎప్పటికీ ఎగిరిపోతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి బరువు అనేది ఉండదు. అలానే బరువు అనేది ఉండదు కాబట్టి అది ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఎన్నటికీ పొట్టు వలె ఉండకూడదు, గింజ వలె ఉండాలి. గింజ వలె ఉండాలంటే మనము అదే పైన చెప్తుంది ఏమని, ఫలంలో ఏముంటుంది? గింజలు ఉంటాయి. పొట్టులో ఏముంటుందండి? గాలి వస్తే ఎటు వస్తే అటు ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పొట్టు వలె ఉండకుండా దేవుడు అతడు నీటి కాలువన ఎవరైనా నాటబడింది అంటే ధర్మశాస్త్రం నందు నాటబడి 30 60 ఫలించలాగా మనం ఉండాలి. కానీ దుష్టులాగా గాలి చెదరగొట్టు పొట్టు వలె మనం ఉండకూడదు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్య, మీకే స్తోత్రములు ప్రభు యేసయ్య. మేము తప్పులు చేసి క్షమించండి ప్రభు యేసయ్య. మీ వాక్యం ధ్యానం చేయుచుండగా మీరే మాకు అర్థమయ్యేటట్టు మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్య. మేమేం తప్పులు చేసి క్షమించండి, మా హృదయ జ్ఞానం మీరు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.